అనుకుంటాడని ఇర్మియా అంటున్నావు. నువ్వు ఏం కోరుకుంటున్నావు? ఏ గొప్ప వాటిని వెతుకుతున్నావు? ఇర్మియా 45 అధ్యాయం 5 వచ్చి ఏ గొప్ప వాటి వైపు నువ్వు పరిగెత్తుతున్నావు? అన్నం వైపు, ధనం వైపు, బలం వైపు, అధికారం వైపు, ఎటువైపు? మనము అందాన్ని చూసుకున్నాం కదా, మోసకరమైంది. దాన్ని చూద్దాం. దేవుడికి మహిమ కలుగున్నాక మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. ఎవడను ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించును, ఒకరిని ప్రేమించు, లేదా ఒకరి పక్షముగా నుండి ఒకరిని తునీకరించు. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు. ఎందుకు అంటే ఆ సిరి అన్యాయపు స్థితి. హల్లెలూయా. అన్యాయపు స్థితిలో న్యాయవంతమైంది, సత్యవంతమైంది దేవునికి మనము ఇచ్చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఇచ్చినప్పుడు మన జీవితాలకు కావలసిన ప్రతి దాన్ని కూడా దేవుడు మనకు సమకూరుస్తాడు. దేవునికి మహిమ కలుగుతుంది. దేవునితో సంబంధం. దేవునికి మనం ధనాన్ని అప్పగిస్తున్నాము అని అంటే మన హృదయాన్ని అప్పగించే ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది కదా. నువ్వు దేవునికి ధనాన్ని అప్పగిస్తున్నావు అంటే నీ హృదయాన్ని అప్పగిస్తున్నావు. హల్లెలూయా. ఎవరినన్నా అడిగితే చాలా మనకి ఎక్కువ ప్రార్థన అంశం ఏముంటది? ఫైనాన్షియల్ ట్రబుల్స్ కదా. ఏమంటారు? ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఎందుకు ఫైనాన్షియల్ ప్రాబ్లము? అన్యాయపు స్థితిలో నమ్మకంగా ఉండట్లేదు కాబట్టి అన్యాయం అయిపోతుంది మన స్థితి. మన స్థితి న్యాయవంతమైనది కావాలి అంటే ఆ న్యాయపు స్థితిలో సత్యవంతమైనది మనం చెయ్యాలి. దేవుని దశమ భాగాల కంటే ఎక్కువైనవి దేవుడి కొరకు మనది ఏవైతే ఆయన ఇచ్చిన వాటిల్లో మనం ఆయనకి ఇవ్వడానికి బాధ ఎందుకు కదా. దావీదు అంటాడు, నువ్వు ఇచ్చిన దాంట్లో ఇస్తున్నా, నేనేమైనా కష్టం చేస్తున్నానా? నేనేమైనా ఎక్కడి నుంచి అన్న మోసుకొస్తున్నా? నువ్వు ఇచ్చిందే కదా ప్రభు, ఆయనకి ఇస్తున్నా తిరిగి. ఆయన ఇచ్చిన ఆయనకి ఇవ్వడానికి మనకు ప్రాబ్లమ్స్, కష్టము. మాకు ఈ అక్కరుంది, అవసరత ఉంది, ఆయనకి తెలియదా? అక్కడ తెలుసు, అవసరత తెలుసు, నీ బ్రతుకు తెలుసు, నీ స్థితి తెలుసు, నీ గతి తెలుసు, నీ అవసరతలు ఏదైతే ఉన్నాయి వాటి అన్నిటికంటే గొప్ప దేవుడు. హల్లెలూయా. పరిష్కరించే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ధనం మంచిది కాదు, కరెక్టే. చెడ్డది కూడా కాదు కదా. మంచిది కాదు, కరెక్టే. చెడ్డది కూడా కాదు. ఇప్పుడు ధనం లేదు మన దగ్గర, లేకపోతే మనం పోయి ఇప్పుడు షాప్లో పోయి మా దగ్గర డబ్బులు లేవు, మాకు సరుకులు ఇవ్వండి, ఇస్తారా? ఇవ్వరు. ఎందుకు? వాళ్ళకి మనం పేమెంట్ చేయాలి. మనం తీసుకున్న వస్తువులకు పేమెంట్ చేయాలి. కాబట్టి మనకు ధనం అవసరం. పొద్దున లేచినప్పటి నుంచి పేస్ నుంచి రాత్రి పడుకున్న పిల్ల దాకా డబ్బుతోటి వస్తుంది. ఏది ఫ్రీగా మనకు రాదు. ధనము చెడ్డదే, కానీ దేవుణ్ణి ధనంలో పెట్టి మనం వాడుకుంటే, ఆ దేవాది దేవుని కృపను బట్టి ధనాన్ని వాడుకుంటే, దేవాది దేవుని బట్టి సత్యమైన ధనము దేవునికి అప్పగించి వాడుకుంటే ఏ కొరత, ఏ కుదవ, ఏ బాధ, ఏ ఇబ్బంది, కష్టమో ఉండదు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ధనాన్ని దేవునికి అప్పగించుకోవాలి. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది. కాబట్టి పరలోకపు రాజ్యపు స్థితిలో నీ ధనాన్ని సమకూర్చినప్పుడు దేవాది దేవుడు నీకు విస్తారమైన ధనాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యకి స్తోత్రం. గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యం చేసిన తండ్రి, బిడ్డలు దీవించి ఆశించి గురువు చూపించి గొప్ప దరిద్ర దయచి నీ మహిమతో నింపండి. మేలు దీవెన రాష్ట్ర సంతోష సమాధానంతో నడిపిస్తున్న దేవా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ధనం ఎక్కడ ఉంటుంది హృదయం అక్కడ ఉంటుంది అంటున్నావు కదా ప్రభా. నాయన ఆ ధనం తెచ్చి నీ దగ్గర పెడితే మా హృదయం నీ దగ్గరనే ఉంటుంది కదా తండ్రి. అటువంటి గొప్ప భాగ్యం నీ బిడ్డలందరికీ, మా అందరికీ మీరు దయచేసి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.